everyone, welcome back to our channel Bhargavi's English, Telugu and Biology classes. Today we are going to discuss about the topic is daily routine. Daily routine గురించి ఇవాళ నేర్చుకుందాము. అంటే స్టూడెంట్స్ కావచ్చు, వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, మెన్స్ కావచ్చు, మన డైలీ రొటీన్ని మనం చెప్పడం మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో ఇంగ్లీష్లో పర్ఫెక్షన్ మనకు వస్తుందన్నమాట. ఓకే, ఇవాళ మనం డైలీ రొటీన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్, ఐ వేక్ అప్ అట్ 6 AM ఎవ్రీ డే. నేను డైలీ 6 AMకి లేస్తాను. ఐ బ్రష్ మై టీత్ అండ్ వాష్ మై ఫేస్. ఐ టేక్ ఏ షవర్ ఎవ్రీ డే. ఐ టేక్ ఏ షవర్. షవర్ మీన్స్ స్నానం చేస్తాను అని అర్థం. ఐ గెట్ డ్రెస్డ్ ఫర్ స్కూల్ ఆర్ ఫర్ వర్క్. స్కూల్కి స్టూడెంట్స్ అయితే స్కూల్ అని మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ వర్కింగ్ మెన్స్ అండ్ ఉమెన్స్ అయితే వర్క్ని యూస్ చేయొచ్చు. ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. మనం మార్నింగ్ చేసే బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ మీల్. మనము తీసుకునే ఫుడ్ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇంత, ఆఫ్టర్నూన్ లంచ్ ఇంత, నైట్ డిన్నర్ ఇంత. అంటే మనం తీసుకునే మార్నింగ్ టిఫిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ వన్, ఐ వేక్ అప్ ఎట్ 6 AM ఎవ్రీ డే. ఐ బ్రష్ మై టీత్ అండ్ వాష్ మై ఫేస్. ఐ టేక్ ఏ షవర్ ఎవ్రీ డే. ఐ గెట్ డ్రెస్డ్ ఫర్ స్కూల్. ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. After then, I check my school bag. I check my school bag. Student అయితే I check my school bag అని చెప్తారు. ఓకే, ఒకవేళ మనమైతే I check my emails and messages on my phone అని చెప్పచ్చు. నెక్స్ట్, I leave for school. I leave for school at 8 AM. నేను స్కూల్కి బయలుదేరుతాను 8 AMకి. I leave for work at 8 AM. నేను వర్క్ కోసం బయలుదేరుతాను 8 AMకి. I always go to school at 8:30 AM as I am punctual. నేను పంక్చువల్ కాబట్టి నేను 8:30 AM కల్లా నేను స్కూల్లో ఉంటాను లేదా వర్క్ ప్లేస్లో ఉంటాను అని చెప్పినప్పుడు. నెక్స్ట్, I start my work day by checking my to-do list. ఆ డే మొత్తంలో మీరు ఏమేమైతే చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఆ లిస్ట్ ప్రకారంగా మీరు ఆ డే మొత్తాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవడానికి టు డూ లిస్ట్ని ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. ఐ స్టార్ట్ మై వర్క్ డే బై చెకింగ్ మై టు డూ లిస్ట్. ఓకే, నెక్స్ట్, ఐ వర్క్ ఆన్ మై క్లాసెస్ అంటిల్ లంచ్ టైం. నేను లంచ్ టైం వరకు క్లాసెస్లో ఉంటాను లేదా లంచ్ టైం వరకు వర్క్ బిజీలో ఉంటాను అని చెప్పినప్పుడు యూస్ చేస్తాము. వన్స్ అగైన్, I check my school bag. I leave for school. I always go to school at 8:30 AM as I am punctual. I start my work day by checking my to-do list. I work on my classes until lunch time. నేను లంచ్ టైం వరకు క్లాసెస్లో ఉంటాను. I have my lunch at my school. నేను మా స్కూల్లో లంచ్ చేస్తాను ఆఫ్టర్నూన్. ఐ రిటర్న్ టు క్లాసెస్ ఎట్ 1 PM. నేను మళ్ళీ క్లాస్కి రిటర్న్ అవుతాను. నేను క్లాస్ లోపల నుంచి బయటకు వచ్చి లంచ్ చేశాను కదా, మళ్ళీ రిటర్న్ అవ్వడం. ఐ రిటర్న్ టు క్లాస్ ఎట్ 1 PM. నేను మళ్ళీ క్లాస్కి 1 PMకి వెళ్తాను. ఐ హ్యావ్ మోర్ క్లాసెస్ ఇన్ ద ఆఫ్టర్నూన్. నాకు ఆఫ్టర్నూన్ చాలా క్లాసెస్ ఉన్నాయి. I finish my school at 4:40 PM. 4:40 PM కల్లా స్కూల్ కంప్లీట్ అవుతుంది. I commute home from school. Commute అంటే నేను ఇంటికి వస్తాను ఆ టైంలో. I commute home from school. స్కూల్ నుంచి నేను ఇంటికి వస్తాను. Commute అంటే I commute home from school అంటే స్కూల్ నుంచి ఇంటికి బయలుదేరి వస్తాను అని అర్థం. కమ్యూట్ అంటే బయలుదేరి రావటం అని అర్థం. I commute home from
స్నాక్. ఇంటికి వచ్చిన తర్వాత నా అంతటి నేను సెల్ఫ్గా ఫ్రెష్ అప్ అవుతాను అండ్ స్నాక్ తీసుకుంటాను, ఈవినింగ్ స్నాక్ తీసుకుంటాను అని అర్థం. ఐ కెన్ డూ మై హోంవర్క్. మీకు స్కూల్లో హోంవర్క్ ఇస్తారు కదా, ఆ హోంవర్క్ని కంప్లీట్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్, ఐ వాచ్ టీవీ. ఆన్ ద టీవీ ఐ లైక్ టు వాచ్ ద న్యూస్ ఇన్ ద ఈవినింగ్. నేను ఈవినింగ్ టైం న్యూస్ చూడడం నాకు అలవాటు, నాకు న్యూస్ చూడడం అంటే చాలా ఇష్టం. లేదా ఈవినింగ్ టైం కార్టూన్ చూస్తూ ఉంటారు, మ్యూజిక్ చూస్తూ ఉంటారు. అంటే మనం ఏం చూస్తాము ఆ విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఐ వాచ్ టీవీ. ఆన్ ద టీవీ ఐ లైక్ టు వాచ్ ద న్యూస్ ఇన్ ద ఈవినింగ్. ఐ లైక్ టు రోమ్ విత్ మై ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్స్తో పాటు ఈవినింగ్ టైం కాసేపు అలా తిరుగుతూ ఉంటాను. రోమ్ అంటే తిరగటము అని అర్థం. ఓకే, ఐ లైక్ టు రోమ్ విత్ మై ఫ్రెండ్స్. ఐ హ్యావ్ మై డిన్నర్ ఆర్ సప్పర్. డిన్నర్ అన్నా సప్పర్ అన్నా రెండు కూడా ఒకటే మీనింగ్. ఐ హ్యావ్ మై డిన్నర్. ఐ గో టు బెడ్ ఎర్లీ. నేను పడుకోవడానికి చాలా తొందరగా వెళ్తాను. యాజ్ ఇట్ కీప్స్ మై బాడీ ఫిట్. నన్ను హెల్తీగా ఉంచడానికి నిద్ర అనేది హెల్ప్ చేస్తుంది. ఐ గో టు బెడ్ ఎర్లీ యాజ్ ఇట్ కీప్స్ మై బాడీ ఫిట్. నెక్స్ట్, ఐ సెట్ మై అలార్మ్ ఫర్ ద నెక్స్ట్ డే. ఐ సెట్ మై అలార్మ్. నేను నెక్స్ట్ డే మార్నింగ్ లేవడానికి అలార్మ్ని సెట్ చేసుకుంటాను. I set my alarm for the next day. Okay, once again. I watch TV. I like to roam with my friends. I have my dinner. I go to bed early as it keeps my body fit. I set my alarm for the next day. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.